హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా పాఠశాల. మన సోలార్ సిస్టమ్ అంటే సన్ అండ్ ప్లానెట్సే అనుకుంటే అది తప్పు గైస్. నేను మన సోలార్ సిస్టమ్ హారిజెంటల్గా లేదు స్పెరికల్గా ఉంది అంటే నమ్ముతారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో అసలు మన సోలార్ సిస్టంలో ఏమేమి ఉంటాయని తెలుసుకుందాం. అలానే అవి ఎలా ఆవిర్భించాయో చూద్దాం. ఇంకా మన సోలార్ సిస్టమ్ ఎలా స్పెరికల్ షేప్లో ఉంది అంటున్నా అనే విషయం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా మన సోలార్ సిస్టమ్ స్పెరికల్ షేప్లో ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు అసలు మన సోలార్ సిస్టంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సన్ అండ్ ప్లానెట్స్, వీటి గురించి మనందరికీ తెలిసిందే. వీటితో ఇంకేమున్నాయో చూద్దాం. డ్రాఫ్ట్ ప్లానెట్స్, మూన్స్, ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్, ఆస్ట్రాయిడ్ బెల్ట్, కామెట్స్, కోపర్ బెల్ట్, టైల్స్, ఎర్త్ క్లౌడ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ మన సోలార్ సిస్టంలోనివే. ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, అలానే ఇవి మన సోలార్ సిస్టంలో ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ చిన్న నోట్ గైస్, ఆల్రెడీ మన ఛానల్లో సన్ అండ్ ప్లానెట్స్ ఎలా ఏర్పడ్డాయి అని ఎపిసోడ్ 3 అండ్ ఎపిసోడ్ 5లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి, లేదా ఈ వీడియోలో కొంచెం క్విక్గా చెప్తా వినండి. 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో నెబ్యులా అనే గ్యాస్ అండ్ డస్ట్తో కూడిన మబ్బుల్ లాంటి జైంట్ క్లౌడ్లో గ్రావిటీ డిస్టర్బెన్సెస్ రావడం వలన ఆ నెబ్యులాలో ఉన్న గ్యాస్ అండ్ డస్ట్ ఒక దుప్పునికి చేరుతూ రొటేటింగ్ ప్రోటోప్లానెటరీ డిస్క్ గా మారింది. ఈ డిస్క్ సెంటర్ లో ప్రోటోస్టార్ పుట్టడం జరిగింది. అది మన సూర్యుడు ఫస్ట్ ఫేజ్. అయితే ఈ టైంలో ఈ ప్రోటోప్లానెటరీ డిస్క్ లో ఉన్న డస్ట్ అంతా కొలైడ్ అవుతూ జైంట్ రాక్స్ గా మారాయి. నథింగ్ బట్ ప్లానెటెసిమల్స్. అలా మారిన ప్లానెటెసిమల్స్ కూడా కొలైడ్ అవుతూ ప్లానెట్స్ గా మారాయి. అలా 1 బిలియన్ ఇయర్స్ తర్వాత సన్ కోర్ లో టెంపరేచర్ పెరిగి న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి లైట్ అండ్ హీట్ ప్రొడ్యూస్ అవ్వడంతో మన సోలార్ సిస్టమ్ ప్రకాశవంతం అయ్యింది. ప్లానెట్స్ అంటే మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ డ్రాఫ్ట్ ప్లానెట్స్ అంటే ఏంటి, దానికి సమాధానం ఏంటో చూద్దాం రండి. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ప్రకారం ఒక గ్రహం ప్లానెట్ గా పిలవాలంటే కొన్ని నార్మ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన 4 ఏమనగా, మొదటిది ఆ ప్లానెట్ సన్ చుట్టూ ఆర్బిట్ చేయాలి. రెండోది ఆ ప్లానెట్ రౌండ్ గా ఉండాలి. ఇక మూడోది క్లియర్ ఆర్బిటల్ పాత్ కలిగి ఉండాలి. అంటే ఆ ప్లానెట్ తిరిగే ప్లేస్ లో వేరే ఏమీ ఉండకూడదు. ఇక నాలుగోది ఏమనగా ఆ ప్లానెట్ సన్ చుట్టూ కాకుండా వేరే ఏ ప్లానెట్ చుట్టూ తిరగకూడదు. ఈ కేటగిరీస్ లో ఏ ఒక్క కేటగిరీ ఆ ప్లానెట్ పాస్ అవ్వకపోయినా దాన్ని డ్రాఫ్ట్ ప్లానెట్ గా నిర్ధారిస్తారు. ఫర్ సపోజ్ మనందరికీ తెలుసు ప్లూటో కూడా ఒకప్పుడు ప్లానెట్ గానే పిలువబడేదని. కానీ 2006 లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ నార్మ్స్ ప్రకారం ప్లూటోని ప్లానెట్స్ జాబితా నుండి తీసేశారు. ఎందుకంటే ప్లూటో ఆర్బిటల్ పాత్ క్లియర్ గా లేదు అని. మనం చెప్పుకున్న రూల్స్ లో థర్డ్ రూల్ ని ప్లూటో బ్రేక్ చేస్తుంది. తన ఆర్బిట్ పాత్ లో ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ వంటివి ఉన్నాయి. సో దీన్ని ప్లానెట్స్ జాబితాలో నుంచి తొలగించారు. ఇలా ఇప్పటి వరకు మన సోలార్ సిస్టమ్ లో ప్లూటోతో పాటు 5 డ్రాఫ్ట్ ప్లానెట్స్ ఉన్నాయని మన శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఏమనగా సెరిస్, ఇరిస్, హౌమియా, మాకే అండ్ ప్లూటో. సో ఇప్పుడు ప్లానెట్స్ అండ్ డ్రాఫ్ట్ ప్లానెట్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఇప్పుడు మూన్స్ గురించి తెలుసుకుందాం. మూన్ కి మేజర్ గా ఒక్కటే రూల్, ఏదైనా డ్రాఫ్ట్ ప్లానెట్ డైరెక్ట్ గా సన్ చుట్టూ తిరగకుండా ఏదైనా ప్లానెట్ చుట్టూ తిరిగితే వాటిని మూన్స్ అని పిలుస్తారు. ఈ మూన్స్ అనేవి 3 విధాలుగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిలో మొదటిది, ప్లానెట్ క్రియేట్ అయ్యేటప్పుడు ప్లానెట్స్ తో పాటు ఆ మూన్ కూడా క్రియేట్ అయ్యి ఉండొచ్చు. ఇక రెండోది, ఒక డ్రాఫ్ట్ ప్లానెట్ ఈ సోలార్ సిస్టమ్ లో తిరుగుతుండగా ఏదైనా ఒక ప్లానెట్ గ్రావిటీలో చిక్కుకుని ఆ ప్లానెట్ చుట్టూ ఈ డ్రాఫ్ట్ ప్లానెట్ తిరగడం స్టార్ట్ చేస్తే దాన్ని ఆ ప్లానెట్ మూన్ అని పిలుస్తారు. ఇక మూడోది, ఏవైనా 2 ప్లానెట్స్ కొలైడ్ అయ్యి వాటిలో ఒకటి ఎక్కువ మాస్ అబ్జర్వ్ చేసుకుని పెద్దగా మారి తన గ్రావిటీని పెంచుకుంటే, ఇంకా రెండోది తన మాస్ కోల్పోయి ఆ పెద్దగా మారిన ప్లానెట్ గ్రావిటీ వల్ల దాని చుట్టూ చేరి తిరగడం వలన ఇక రెండో దాన్ని మూన్ గా పిలవడం జరుగుతుంది. ఇలా మన సోలార్ సిస్టమ్ లో ఎర్త్ కి 1 మూన్, మార్స్ కి 2 మూన్స్, మన సోలార్ సిస్టమ్ లో లార్జెస్ట్ ప్లానెట్ అయిన జూపిటర్ కి 92 మూన్స్, ఇంకా సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ అయిన సాటర్న్ కి ఏకంగా 145, యురేనస్ కి 27, నెప్ట్యూన్ కి 14 మూన్స్ ఉన్నాయి. ఇంకా మన సోలార్ సిస్టమ్ లో డ్రాఫ్ట్ ప్లానెట్స్ కున్న మూన్స్ కూడా కలుపుకుంటే 290 పైగా మూన్స్ మన సోలార్ సిస్టమ్ లో ఉన్నాయని మన శాస్త్రవేత్తల అంచనా. ఇంకా ప్లానెట్స్, డ్రాఫ్ట్ ప్లానెట్స్, మూన్స్ అని డివైడ్ చేయకుండా మొత్తంగా మన సన్ చుట్టూ రౌండ్ గా ఉన్న సెలెస్టియల్ బాడీస్ ఎన్నని కౌంట్ చేస్తే 305 పైగా
పైగానే ఉన్నాయి. ఇప్పుడు యాస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్ అండ్ యాస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, జైంట్ రాక్స్ ఒకటికొకటి కొలైడ్ అవుతూ ప్లానెట్స్ ఫామ్ అయ్యాయని. ఇలా ఫామ్ అయ్యాక మిగిలిన రాక్స్ నే యాస్ట్రాయిడ్స్ అంటారు. ఇవి ఎంత పెద్దవంటే వీటి డయామీటర్ 1 మీటర్ నుండి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంటాయి. అలానే వీటిలో ఏవైతే 1 మీటర్ కన్నా తక్కువ ఉన్నాయో వాటిని మెటరాయిడ్స్ అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే యాస్ట్రాయిడ్స్ అనేవి పెద్ద రాతి బండలైతే మెటరాయిడ్స్ అనేవి మన సోలార్ సిస్టమ్ లో ఉన్న దుమ్ము లాంటిది. అయితే ఈ యాస్ట్రాయిడ్స్ అనేవి ఎక్కువ మొత్తంలో మన సోలార్ సిస్టమ్ లో ఉన్న మార్స్ అండ్ జూపిటర్ ప్లానెట్స్ మధ్యలో ఉన్నాయి. దాన్నే యాస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. అండ్ ఇవి రింగ్ షేప్ లో సన్ చుట్టూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు, ఎందుకు మార్స్ అండ్ జూపిటర్ మధ్యలోనే యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది అని. దీనికి కారణం మన సోలార్ సిస్టమ్ లో జూపిటర్ లార్జెస్ట్ ప్లానెట్. సో దానికి ఆకర్షణ శక్తి ఎక్కువ, నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల దీని దగ్గర ఉన్న ప్లానెటిసిమల్స్ ని ప్లానెట్స్ గా కన్వర్ట్ అవ్వకుండా ఆపుతుంది. అందుకే అవి నేటికి యాస్ట్రాయిడ్స్ గా జూపిటర్ ముందు తిరుగుతున్నాయి. ఇన్ కేస్ జూపిటర్ గ్రావిటీ తక్కువగా ఉంటే ఆ యాస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉన్న యాస్ట్రాయిడ్స్ అన్ని కొలైడ్ అవుతూ ఒక ప్లానెట్ గా మారే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. అప్పుడు మనం మళ్ళీ దేర్ ఆర్ 9 ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అని చదువుకోవచ్చేమో. బట్ ఇది జరగడం అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఒక ప్లానెట్ ఫామ్ అవ్వడానికి 1 బిలియన్ ఇయర్స్ పైగా పడుతుంది. అలా అని జూపిటర్ గ్రావిటీ తగ్గాలని కోరుకోకండి. ఎందుకంటే ఆ ప్లానెట్ ఫామ్ అవడం ఎలా ఉన్నా ఆ యాస్ట్రాయిడ్ బెల్ట్ లో యాస్ట్రాయిడ్స్ ని పట్టి ఉంచిన జూపిటర్ గ్రావిటీ తగ్గితే ఆ యాస్ట్రాయిడ్స్ ప్లానెట్ గా మారే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో అలానే వాటిలో కొన్ని వేరే ప్లానెట్స్ మీదకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా కానీ జరిగితే ఒకప్పుడు డైనోసార్స్ ఉండేవి మన భూమి మీద అని మనం ఎలా చెప్పుకుంటున్నామో అలా మన తర్వాత వచ్చే స్పీసెస్ ఒకప్పుడు భూమి మీద హ్యూమన్స్ ఉండేవారు, యాస్ట్రాయిడ్ పడడం వల్ల పోయారు అని చెప్పుకుంటారు. ఇలా ఎంతమందికి జరగాలని ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఒక రకంగా చెప్పాలంటే లార్జెస్ట్ ప్లానెట్ అయిన జూపిటర్ మన భూమిని యాస్ట్రాయిడ్స్ బారి నుండి కాపాడుతూ వస్తుంది. ఇక ఇప్పుడు కామెట్స్, క్యూపర్ బెల్ట్ అండ్ టైల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 4 ప్లానెట్స్ సన్నకి దగ్గరగా ఉండడం వలన రాక్ ప్లానెట్స్ గా, ఇక లాస్ట్ 2 ప్లానెట్స్ అయిన యురేనస్ అండ్ నెప్ట్యూన్ సన్నకి దూరంగా ఉండడం వలన ఐస్ ప్లానెట్స్ గా, అండ్ మిడిల్ లో ఉన్నందుకు న్యూట్రల్ టెంపరేచర్ వల్ల జూపిటర్ అండ్ సాటర్న్ గ్యాస్ ప్లానెట్స్ గా మారాయని మనం లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాంగా. అయితే లాస్ట్ 2 ప్లానెట్స్ అయిన యురేనస్ అండ్ నెప్ట్యూన్ దగ్గర టెంపరేచర్ -250+ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. ఇంకా సన్ నుండి వెలువడే సోలార్ విండ్స్ వలన ప్లానెట్స్ మధ్య ఉన్న గ్యాసెస్ అండ్ డస్ట్ అనేది సోలార్ సిస్టమ్ అంచులకు చేరడంతో ఇక్కడ ఉన్న -250+ డిగ్రీ సెల్సియస్ వలన ఈ డస్ట్ అండ్ గ్యాసెస్ అనేవి స్నోబాల్స్ లో ఏర్పడతాయి. వాటిని మనం కామెట్స్ అంటాము. ఈ కామెట్స్ అనేవి ఎక్కువ మొత్తంలో లాస్ట్ ప్లానెట్ అయిన నెప్ట్యూన్ తర్వాత ఉన్నాయి. అండ్ ఇవి కూడా సన్ చుట్టూ ఒక రింగ్ లా ఫామ్ అయ్యి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రింగ్ నే క్యూపర్ బెల్ట్ అంటారు. అలానే ఈ క్యూపర్ బెల్ట్ సన్ నుండి 30 to 50 ఆస్ట్రానమికల్ యూనిట్ డిస్టెన్స్ లో ఉంది. ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే 149.6 బిలియన్ కిలోమీటర్స్. అలానే ఈ క్యూపర్ బెల్ట్ లో ఉన్న కమిట్స్ 2 సంవత్సరాల కన్నా తక్కువ లైఫ్ టైం కలిగి ఉంటాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఆస్ట్రాయిడ్స్ ఉంటే ఈ క్యూపర్ బెల్ట్ లో స్నోబాల్స్ లాంటి కామెట్స్ ఉంటాయి. ఇలా ఉన్న ఈ క్యూపర్ బెల్ట్ లో ఏదైనా కామెట్ ఇన్నర్ సోలార్ సిస్టమ్ లోకి వస్తే, అంటే సూర్యుడి దగ్గరికి వస్తే, కామెట్ అనేవి గ్యాస్ అండ్ డస్ట్ తో ఫామ్ అవడం వలన అది కాలడం మొదలవుతుంది. అలా టైల్ గా మారుతుంది. నథింగ్ బట్ తోక చుక్కలా మారుతుంది. సో మీకు కామెట్స్, క్యూపర్ బెల్ట్ అండ్ టైల్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఎర్త్ క్లౌడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎర్త్ క్లౌడ్ అనేది కూడా కామెట్స్ తో నిండి ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు చెప్పినవన్నీ సన్ గ్రావిటీ వల్ల సన్ చుట్టూ ఒక రింగ్ ఆ డిస్క్ షేప్ లో ఆర్బిట్ చేస్తున్నాయి. బట్ ఈ ఎర్త్ క్లౌడ్ అనేది స్పెరికల్ షేప్ లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిని కప్పి ఉంచుతుంది. ఎలా అయితే మన భూమి సర్ఫేస్ మీద గ్యాసెస్ అనేవి క్లౌడ్స్ లా కవర్ చేసి ఉంటాయో అలానే సోలార్ సిస్టమ్ లో ఉన్న సన్, ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్ బెల్ట్, క్యూపర్ బెల్ట్ ఈ అన్నిటిని కవర్ చేస్తూ ఒక రౌండ్ షేప్ లో ఉంటుంది. అలానే దీనిలో ఉన్న కామెట్స్ అనేవి 200+ ఇయర్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ గ్రావిటీ అనేది చాలా వీక్ గా ఉంటుంది. అండ్ ఈ ఎర్త్ క్లౌడ్ అనేది మన సోలార్ సిస్టమ్ కి అవుటర్ మోస్ట్ బౌండరీ అని కూడా అంటారు. సో మనం ఏదైనా స్పేస్ షిప్ వేసుకుని ఎర్త్ క్లౌడ్ బయటికి వెళ్ళి చూస్తే మన సోలార్ సిస్టమ్ స్పెరికల్ షేప్ లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా మన సోలార్ సిస్టమ్ స్పెరికల్ షేప్ లో ఉందని. అలానే ఈ ఎర్త్ క్లౌడ్ అనేది సన్ కి 2000 to 1 lakh ఆస్ట్రానమికల్ యూనిట్ డిస్టెన్స్ లో ఉంది. ఇంకా ఈ స్పెరికల్ షేప్ లో ఉన్న ఎర్త్ క్లౌడ్ మధ్యలోనే మన సన్, ప్లానెట్స్,
మూన్స్, ఆస్ట్రాయిడ్ బెల్ట్, క్యూపర్ బెల్ట్ అన్ని ఉన్నాయి. ఐ హోప్ ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా సోలార్ సిస్టమ్ స్పెరికల్ షేప్ లో ఉంది అని. అలానే సోలార్ సిస్టమ్ అంటే సన్ అండ్ 8 ప్లానెట్సే కాదు అని. ఇంకా నెక్స్ట్ మన ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ సిరీస్ ని గ్యాలక్సీస్ వైపు తీసుకువెళ్దాం. అలానే మనకి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ సిరీస్ ని అండ్ అలానే ఎన్నో మనకి తెలియని వాటి గురించి తెలుసుకోవాలంటే మిస్ అవ్వకుండా నా పాఠశాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.